ఇప్పుడు 24 మంది తప్పిపోతే ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్స్ కూడా లేవు, ఉన్నాయి కానీ సేకరించే ఓపిక వాళ్ళకి లేదు. ఇది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి యొక్క నిర్లక్ష్యానికి ఇది అవతల ప్రాణాలు పోతున్నా కూడా ఇలా కళ్ళలో వేలు పెట్టి చూసినట్టు పరిస్థితి ఉంది. ఇంకొకటి సార్ ఉన్నారు, మీరు విలేకరులు మీడియా అడిగిన ప్రశ్నకు మీరు ఎంతమంది ఫ్యాకల్టీని పంపించారండి, వారు ఎమ్మటి ఎంతమందిని అంగరక్షకులుగా పంపించారనే దానికి ఆయన ఏం చెప్పలేకపోతున్నారు. ఏంటంటే వారు 56 నుంచి 60 మంది విద్యార్థులు దాదాపుగా వెళ్ళినట్టుగా మాకు తెలుస్తుంది. దానికి వాళ్ళు పంపించిన విద్యార్థి అంగరక్షకులు 3 వాళ్ళు కూడా అన్సఫిషియంట్, దే ఆర్ నాట్ గైడ్స్ టు దట్ టూర్. ఎస్పెషల్లీ వీఆర్ టెలింగ్ దట్ వాళ్ళు సఫిషియంట్ టూర్ గైడ్స్ కాదు దానికి. సో అందుకనే స్టూడెంట్స్ దాంట్లోకి వెళ్ళి ఇరుక్కుపోయారు. వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేకుండా గైడ్స్ని ఓవర్కమ్ చేయడం కాదు, వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేకుండా గైడ్స్కే నాలెడ్జ్ లేదు. సో గైడ్స్ స్టూడెంట్స్కి ఎలాంటి ఇండికేషన్స్ ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళి పొరపాట్లు ఇరుక్కుపోయారు. ఇది నిర్లక్ష్య విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి నిర్లక్ష్యానికి ఇది దోహదపడుతుంది. దీని మీద విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి మీద కేసీఆర్ ప్రభుత్వం తక్షణ తీవ్ర చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎంతో మంది తల్లిదండ్రుల క్షోభ భిక్షకు నిర్లక్ష్యానికి మనకు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల క్షోభ భిక్ష అనేది ఏం తెలుసు, ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ కాదు, ఇది ఒక తల్లి కడుపు కోత కాబట్టి దీని మీద తీవ్రతరంగా చర్య తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పేరెంట్స్ అందరం ఇక్కడ ఉన్నాము, మేము ఒక అసోసియేషన్ ఫామ్ అయినాం పేరెంట్స్ తరఫున. మేము మొత్తం ఒక 54 మంది అసోసియేషన్ ఫామ్ అయినాం, మా దగ్గర అందరి నెంబర్స్ ఉన్నాయి, అసోసియేషన్ పెట్టుకున్నాం. దీని తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము కేసీఆర్ గవర్నమెంట్ కి. రేపు మార్నింగ్ కేసీఆర్ గారు దీని మీద రెస్పాండ్ కావాలి మా యొక్క ఈ ప్రెస్ మీడియా మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్ అక్కడ పర్యవేక్షణ గైడ్ అదే విధంగా కొంత వాళ్ళకి భద్రతా పరంగా కూడా కొంచెం సరిగ్గా పెట్టలేదు స్టూడెంట్స్ కన్నా ఆరోపిస్తున్నారు.